హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎవ్రీడే ట్రేడ్ రిజల్ట్స్. ఈరోజు డే వచ్చేసి 8th జనవరి. ఈరోజు నేను 3 ట్రేడ్స్ తీసుకున్నాను. వాటి రిజల్ట్ అనేది ఏమైందో చూద్దాం. లెట్స్ స్టార్ట్ వర్క్ ఆన్ ట్రేడింగ్. ముందుగా థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ. ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. దాని ద్వారా మాకు మోటివేషన్ ఉంటుంది ఇలాంటి రిజల్ట్స్ పోస్ట్ చేయడానికి డైలీ. చూద్దాం. ఇది ఫస్ట్ ట్రేడ్ రీజన్ వచ్చేసి మొమెంటమ్ స్ట్రాటజీ. ఇక్కడ మీకు గ్రీన్ క్యాండిల్ కనబడుతుంది కదా, మార్కెట్ అప్పర్ డైరెక్షన్ పోయేది, మళ్ళీ రివర్స్ అయ్యి రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. ఇది కొంచెం క్రైటీరియా ఉంటుంది. దీన్ని బేస్ చేసుకొని మార్కెట్ డౌన్వర్డ్ డైరెక్షన్ పోతుందని తెలిసి 48,000 పీఈని బై చేశాను. మెయిన్ చార్ట్లోనేమో 1:1.5 రిస్క్ రివార్డ్ రేషియో పెట్టుకున్నాను. ప్రీమియం చార్ట్లో 1:2 పెట్టుకున్నాను. ఎందుకంటే కొన్ని టైమ్స్ మొమెంటమ్ స్ట్రాటజీ కాబట్టి మార్కెట్ 6 hours 15 minutes ఉంటుంది. ఫస్ట్ 1 hour లాస్ట్ 1 hour ఫ్లక్చుయేషన్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఏమైంది, మెయిన్ చార్ట్లో 50% టార్గెట్ హిట్ అయిన వెంటనే నాకు ప్రీమియం చార్ట్లో 100% టార్గెట్ హిట్ అవుతుంది. అందుకని టార్గెట్ అనేది పెంచాను, 1:2 పెట్టుకున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ మెయిన్ చార్ట్లో 80% టార్గెట్ అనేది హిట్ అయింది. కానీ ప్రీమియం చార్ట్లో చూస్తున్నారు కదా 90% టార్గెట్ దగ్గర దాకా వెళ్ళింది. చూద్దాం టార్గెట్ అనేది హిట్ అవుద్దా లేదా. 100% టార్గెట్ దగ్గర దాకా వెళ్ళింది. నేను ఎగ్జిట్ అనేది అయిపోయాను. ఓకేనా. ఇట్లా మనం ట్రేడ్ తీసుకొని మూమెంటమ్ స్ట్రాటజీతో మీరు ఒక డైలీ ఒక హాఫ్ అన్ అవర్ టైం చేసి మంత్ ఎండ్ లోపు మంచి ప్రాఫిట్స్ అనేవి గెయిన్ చేసుకోవచ్చు త్రూ మూమెంటమ్ స్ట్రాటజీ యూజ్ చేసుకొని. ఇది సెకండ్ స్ట్రాటజీ వచ్చేసి కరెంట్ డే లోని బ్రేక్ చేసింది. ఎగ్జాక్ట్లీ 11 o'clockకి మనం కరెంట్ డే హై కరెంట్ డే లో అనేది హారిజాంటల్ లైన్స్ అనేది మార్క్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఇది అర్థం కాకపోతే మన యూట్యూబ్ ఛానల్లో దీనిది బ్యాక్ టెస్ట్ డేటా ఉంది. 3 months బ్యాక్ టెస్ట్ డేటా ప్లస్ జనవరిది కూడా సింగిల్ మంత్ బ్యాక్ టెస్ట్ డేటా పెట్టాను. దాని ద్వారా మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఒకసారి వెళ్ళి చూడండి. చూస్తున్నారు కదా, డౌన్వర్డ్కి బ్రేక్అవుట్ ఇచ్చిందని మార్కెట్ డౌన్వర్డ్ డైరెక్షన్ పోతాని 47,800 పీఈని బై చేశాను. గ్యాన్బాక్స్ టూల్ కూడా పెట్టుకున్నాను. గ్యాన్బాక్స్ టూల్ ఎందుకంటే మనకు రిస్క్ రివార్డ్ రేషియో అనేది పెట్టుకోవచ్చు, స్టాప్ లాస్ మేనేజ్మెంట్ అనేది ఉంటుంది. చూద్దాం. ఇది బ్రేక్ ఈవెన్లోకి వచ్చింది కానీ బ్రేక్ ఈవెన్లో ఎగ్జిట్ అనేది అవ్వలేదు. టార్గెట్ కోసమే వెయిట్ చేస్తున్నాను. టార్గెట్ అనేది హిట్ అవుద్దా, స్టాప్ లాస్ అనేది హిట్ అవుతుందా చూద్దాం. 20 points ఎగ్జాక్ట్లీ మనం 20 pointsకి స్టాప్ లాస్ అనేది పెట్టుకుని 20 pointsకి నాకు హిట్ అయిపోయింది. నేను ఎగ్జిట్ అనేది అయిపోయాను. మీరు కంపల్సరీ స్ట్రిక్ట్గా ఉండండి. స్టాప్ లాస్ అనేది స్ట్రిక్ట్గా పెట్టుకుంటే మీరు టార్గెట్ వచ్చినప్పుడు స్ట్రిక్ట్గా తీసుకోగలుగుతారు. మంత్ ఎండ్ కూడా స్ట్రిక్ట్గా మీకు ఫిక్స్డ్ ప్రాఫిట్ అనేది వస్తుంది. మీరు ఫిక్స్డ్ ప్రాఫిట్ కావాలనుకున్నప్పుడు ఏం చేయాలి, ఫిక్స్డ్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి, ఫిక్స్డ్ టార్గెట్ అనేది పెట్టుకోవాలి. ఓకేనా. ఇది థర్డ్ స్ట్రాటజీ వచ్చేసి 2:20 PM క్యాండిల్ బ్రేక్అవుట్. 2:20 PM ఎగ్జాక్ట్ 2:20 PM క్యాండిల్ ఫామ్ అవుతుంది కదా, 5 minutes టైం ఫ్రేమ్. విక్తో కన్సిడర్ చేసి హైలో అనేది మార్క్ చేసుకో. ఇక్కడ లోని బ్రేక్ చేసిందని నేను 47,500 పీఈని బై చేశాను. చూద్దాం టార్గెట్ అనేది హిట్ అవుదా లేదా. ఇది మంచి స్ట్రాటజీ, ఇది మంచిగా వర్కౌట్ అవుతుంది. దీన్ని కూడా నేను యూట్యూబ్లో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఏమేమి క్రైటీరియా ఉంటుంది, ఏమేమి రూల్స్ అనేది ఉంటుంది అనేది. ప్లస్ 3 months బ్యాక్ టెస్ట్ డేటా కూడా పెట్టాను. చూడండి, ఒకసారి వెళ్తే మీకు యూజ్ అనేది అవుతుంది, మంచి ప్రాఫిట్స్ అనేది గెయిన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, నాకు 80 to 90% 100% టార్గెట్ అనేది హిట్ అయిపోయింది. నేను ఎగ్జిట్ అనేది అయిపోయాను. ఈరోజు 2 టార్గెట్ తీసుకున్నాను, 1 స్టాప్ లాస్ అనేది అయింది. ఓకేనా. వెల్కమ్ టు 9th జనవరి మార్కెట్ అనలైసిస్. మనం 8th దాకా జరిగిన డేటాని బేస్ చేసుకొని మనం ఒక ఎస్టిమేట్ చేస్తాము 9th రోజు మార్కెట్ అనేది ఏ విధంగా అప్వర్డ్కి పోతా డౌన్వర్డ్కి పోతా అనేది. ఒకసారి చూద్దాం. ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ఐడియా ఉంటుంది మీకు. ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ఏంటంటే కాంట్రాక్ట్స్ ఎన్ని ఫామ్ అయినాయని. సపోజ్ ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ యొక్క ఓవరాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది, కాల్స్దే ఎక్కువ ఉంది. కాల్ చూస్తున్నారు కదా, ఇక్కడ కాల్స్ని ఎక్కువ మంది సెల్ చేశారు పుట్స్తో పోల్చుకుంటే. చూడండి, కాల్స్ ఎక్కువ ఉందంటే కాల్స్ని ఎక్కువ మంది సెల్ చేశారంటే అర్థమైంది మార్కెట్ అనేది డౌన్వర్డ్ డైరెక్షన్ పోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ పుట్స్ని మనం ఏం చేయాలి, కాల్స్ ఎక్కువ కదా మార్కెట్ అప్పర్ డైరెక్షన్ పోతుంది కాదు, మనం ఓపెన్ ఇంట్రెస్ట్ ఎప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే సెల్లర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి. కాల్స్ని ఎక్కువ మంది సెల్ చేశారంటే ఏంటి, మెయిన్ మార్కెట్ డౌన్వర్డ్ డైరెక్షన్ పోతుంది. పుట్స్ని సెల్ చేశారంటే అర్థమైంది ఎక్కువ సెల్ చేశారంటే మార్కెట్ అప్పర్ డైరెక్షన్ పోతుంది. ప్రింట్ ఆఫ్ ద బ్యాంక్ నిఫ్టీలో ఎక్కువ మంది ఏది సెల్ చేశారు, కాల్స్ని సెల్ చేశారంటే అర్థమైంది మార్కెట్ అనేది డౌన్వర్డ్ డైరెక్షన్ పోవడానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ప్లస్ అడిషనల్ ఇక్కడ 48,000 మీరు మెయిన్గా రౌండ్ ఫిగర్ నెంబర్స్ అనేది చాలా మంది కొంచెం సెంటిమెంటల్ నెంబర్స్ లాగా ఉంటుంది. ఈ నెంబర్స్ మీరు కొంచెం గుర్తుపెట్టుకుని ఆ లెవెల్స్ దగ్గరకు వచ్చినప్పుడు ట్రేడ్ తీసుకొని దాన్ని బ్రేక్ చేసాక వెయిట్ అనేది చేయండి. ఇక్కడ చూసినా మెయిన్ సైకాలజీ లెవెల్ వచ్చేసి 48,000 కాల్ని మార్కెట్ అక్కడ దాకా వెళ్ళి డౌన్వర్డ్కి వస్తుంది అనేది ఇక్కడ కాల్ని సెల్ చేశారనమాట. 48,000 కాల్ని సెల్ చేశారంటే అర్థమైంది మార్కెట్ దానికి మించి మీదకి వెళ్ళదు, అక్కడ నుండి కింది పడిపోతుంది అని అర్థం. దానికి ముందు ఎంత ఉంది, 47,800 సిఈ. దీన్ని సెల్ చేశారు అంటే మార్కెట్ 47,800 సిఈ దగ్గర వెళ్ళి డౌన్వర్డ్కి వచ్చేస్తుంది. దానికి మించి అయితే పోదని ఇక్కడ ఎక్కువ మంది సెల్ చేశారు, దానికంటే ఎక్కువ 48,000 ఇంకా లాస్ట్ అనమాట. ఇంకా దీని అంతకుముందు ఓటీఎంస్ ఇంకా మిగతా ఓటీఎంస్ సెల్ చేసే వాళ్ళు ఏంటంటే ఆప్షన్ సెల్లర్స్ హెడ్జింగ్ పర్పస్ అలా సెల్ చేస్తారు, మెథడ్స్ యూజ్ చేసుకొని. మీరు ఇక్కడ దాకా చూడండి. ఇది బ్యాంక్ నిఫ్టీలో ఇలా ఉంది. ఒకసారి నిఫ్టీలో ఒక చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూద్దాం. ఈ రోజు ఏం జరిగింది అనేది. ఈ రోజు చూడండి, కాల్స్ని ఎక్కువ మంది సెల్ చేసే వాళ్ళు ఉన్నారు. పుట్స్ కంటే కాల్స్ని ఎక్కువ మంది సెల్ చేశారు. మార్కెట్ అందుకనే డౌన్వర్డ్ డైరెక్షన్కి వెళ్ళింది లాస్ట్ హాఫ్ అన్ అవర్లో. లాస్ట్ 1 hour మార్కెట్ డౌన్వర్డ్ డైరెక్షన్ చాలా వెళ్ళింది. కాల్స్ని అందుకని కాల్స్ సెల్ చేసే వాళ్ళు ఉండడం వల్లనే. నిఫ్టీలో చూడండి, నిఫ్టీలో కూడా కాల్స్ని ఎక్కువ మంది సెల్ చేశారు. 1,147 lakh కాంట్రాక్ట్స్ అనేవి సెల్ అయ్యాయి. ఇక్కడ టోటల్ పుట్స్ చూడండి 689 పుట్స్ ఉన్నాయి. అంటే కాల్స్ ఎక్కువ మంది సెల్ చేశారు కాబట్టి మార్కెట్ డౌన్వర్డ్ డైరెక్షన్ పోవడానికి ఛాన్సెస్ ఉంది. ప్లస్ అడిషనల్ ఇక్కడ చూస్తున్నారు కదా, సైకాలజీ ఎంత 21,600 సీని బై చేశారు. అంటే అక్కడ మార్కెట్ డౌన్వర్డ్ డైరెక్షన్ పోతే అక్కడికంటే ఎక్కువ వెళ్ళదని. దాని తర్వాత మెయిన్ లెవెల్ 21,700 సీని బై సెల్ చేశారు. అక్కడ దాకా 21,700 దగ్గర వెళ్ళి మళ్ళీ డౌన్వర్డ్ వచ్చేస్తుందని. ఇవి మెయిన్ లెవెల్స్. ఈ 2 లెవెల్స్ అనేది డ్రా చేసుకోండి హారిజాంటల్ లైన్స్ నిఫ్టీలో.
ఫినిటీలో చూడండి 569 lakhs కాంట్రాక్ట్స్ అనేవి సెల్ అయ్యాయి. అంటే కాల్స్ని సెల్ చేసిన వాళ్ళు చాలా మంది, అంటే మార్కెట్ డౌన్వర్డ్ డైరెక్షన్. ఈ 3 చూసుకున్నా కూడా మనం నిఫ్టీ చూసినా, బ్యాంక్ నిఫ్టీ చూసినా, ఫిన్ నిఫ్టీ చూసినా కాల్స్ని సెల్ చేసే వాళ్ళు చాలా మంది. అంటే రేపు మార్కెట్ డౌన్వర్డ్ డైరెక్షన్ పోవడానికి ఛాన్స్ ఉన్నాయి అనమాట. 100% దీని మీద డిపెండ్ అయి ఉండదు. కాకపోతే మోర్ ప్రాబిలిటీ, మనం ట్రేడింగ్ చేసినట్టు మోర్ ప్రాబిలిటీ చూసుకొని ట్రేడ్ చేయడం. బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్లో వచ్చేసి 1 day టైం ఫ్రేమ్లో చూసినా కదా బీరిష్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. ఫుల్ బీరిష్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది 8th January రోజు. చూద్దాం ఇక్కడ ఈ లెవెల్ని బ్రేక్ చేస్తే 46,800ని బ్రేక్ చేసింది అనుకోండి సైకిల్ లెవెల్, మార్కెట్ అనేది డౌన్వర్డ్ డైరెక్షన్ పోవడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ప్లస్ అడిషనల్గా ఇంకా ఫర్దర్ వచ్చే డేస్లో మూమెంట్ అనేది మంచిగా ఉండడానికి చాలా అవకాశం ఉంది. అంటే వన్ డే డైరెక్షన్కి పోవడానికి అవకాశం ఉంది. అంటే ఫ్లక్చువేట్ కాకుండా మార్కెట్ డౌన్వర్డ్ వెళ్ళి అప్వర్డ్ వెళ్ళి మళ్ళీ డౌన్వర్డ్ వెళ్ళడం, ఫ్లక్చువేషన్ ఓల్టాలిటీ కాకుండా ఒక డైరెక్షన్లో పోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మంచి ట్రేడింగ్ డేస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఫ్యూచర్లో. నిఫ్టీ టైం ఫ్రేమ్ వచ్చేసి 15 minutes టైం ఫ్రేమ్లో చూస్తున్నారు. ఎగ్జాక్ట్లీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్ దగ్గరనే ఈరోజు మార్కెట్ అనేది క్లోజ్ అయింది. ఒకవేళ దీన్ని బ్రేక్ చేసి మార్కెట్ గ్యాప్ డౌన్తో ఓపెన్ అయితే మన నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి ఇక్కడ రావచ్చు 46,800 దగ్గర దాకా. ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్తో ఓపెన్ అయింది అనుకోండి, మనం ఈ లెవెల్ని బ్రేక్ చేసాక వెయిట్ చేయండి. ఇక్కడనే ఫ్లక్చువేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. గ్యాప్ అప్తో ఓపెన్ అవుతే వోల్టాలిటీ అనేది ఉండడానికి ఛాన్సెస్ ఉంది. లేదు ఒకవేళ గ్యాప్ డౌన్తో ఓపెన్ అయితే మాత్రం మార్కెట్ డౌన్వర్డ్ డైరెక్షన్కి పోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీలో 8th January క్లోజ్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ సపోర్ట్ రెసిస్టెన్స్ దగ్గరనే క్లోజ్ అనేది అయింది. ఒకవేళ నెక్స్ట్ దీని బ్రేక్ చేసి గ్యాప్ డౌన్తో ఓపెన్ అయింది అనుకోండి, మనకు మార్కెట్ అనేది ఇక్కడికి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంది. ఇక్కడ ఈ లెవెల్ 22,400 అనుకోండి, ఎగ్జాక్ట్లీ లెవెల్ కాకుండా మన 22,400 దగ్గర ఉంది. ఒకవేళ గ్యాప్ అప్తో ఓపెన్ అయింది అనుకోండి, ఇక్కడనే ఫ్లక్చువేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మనకు ఓపెన్ ఇంట్రెస్ట్ మార్కెట్ డౌన్వర్డ్ డైరెక్షన్ పోవడానికి ఛాన్స్ చూపించింది. మనం ఏంటంటే మన ప్లాన్గా మనం ఏమైతే ట్రేడ్ తీసుకున్నాం ఓన్లీ గ్యాప్ డౌన్ అవుతానే ట్రేడ్ తీసుకోమని అనుకున్న అట్లా మీరు ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. రేపు ఫినిటీ ఎక్స్పైరీ ఉంది కదా, ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్ని అప్రాక్సిమేట్లీ 21,200ని బ్రేక్ చేసింది అనుకోండి, మనకు టార్గెట్ 21,000 దాకా మీరు మంచి పాయింట్స్ అనేది గెయిన్ చేసుకోవచ్చు రేపు ఫినిటీ ఎక్స్పైరీ. ఒకవేళ గ్యాప్ అప్తో ఓపెన్ అయింది అనుకోండి, మీరు ఏం చేయండి 21,450 లెవెల్ దాకా వెయిట్ చేయండి. అక్కడ దాకా దాన్ని బ్రేక్ చేస్తే మనకు మంచి టార్గెట్ అనేది ఇస్తుంది. లేకపోతే కన్సల్టేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ప్లస్ అడిషనల్గా చెప్తున్నాను కదా, ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది కాల్స్ని ఎక్కువ మంది సెల్ చేశారు ఫినిటీలో కూడా, మార్కెట్ డౌన్వర్డ్ డైరెక్షన్కి పోవడానికి ఛాన్స్ ఉంది. గ్యాప్ అప్ కోసం వెయిట్ చేయండి, లేదంటే ఈ 21,250 బ్రేక్ అయ్యేదాకా వెయిట్ అనేది చేయండి. యూఎస్ మార్కెట్ చూడండి 2 బుల్లిష్లో ఉన్నాయి, ఒకటి న్యూట్రల్లో ఉంది. అంటే యూఎస్ మార్కెట్స్లో మనకు మార్కెట్ అనేది అప్వర్డ్ డైరెక్షన్ పోవడానికి ఛాన్స్ ఉన్నాయి. యూరోపియన్ మార్కెట్స్లో చూస్తే ఒకటి బుల్లిష్ ఉంది, 2 బేరిష్ ఉన్నాయి. యూరోపియన్ మార్కెట్ బేరిష్ డౌన్వర్డ్ డైరెక్షన్ పోవడానికి ఛాన్స్ ఉన్నాయి. ఏషియన్ మార్కెట్స్ కొన్ని బేరిష్ ఉన్నాయి, కొన్ని బుల్లిష్ ఉన్నాయి, కొన్ని న్యూట్రల్గా ఉన్నాయి. అంటే కన్ఫ్యూజ్ మార్కెట్లో ఉంది. అయితే మీరు ఏం చేయండి, రేపు మనం గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా కూడా మార్కెట్ మనం అనుకున్న లెవెల్స్ని బ్రేక్ చేస్తే డౌన్వర్డ్ డైరెక్షన్కి ట్రేడ్ అనేది తీసుకుందాం. ఓకేనా, థ్యాంక్ యూ అండి.